నమస్తే కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్. నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను తక్షణమే పరిష్కరిస్తా అంటున్న కంచికచర్ల తహసీల్దార్ వి. గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు వినతి పత్రాన్ని అందజేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి దోనపూడి శంకర్. ఎస్సీ వర్గీకరణకు కృషి చేసింది ప్రధాని మోదీని అంటున్న తిరువూరు బీజేపీ ఇన్ఛార్జ్ పోలే శాంతి. రాటే ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానం. ట్రోఫీలు అందజేసిన కేఎన్ఆర్ న్యూ పోర్ట్ సిఐ ధాలిబాబు. డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తహసీల్దార్గా నూతన బాధ్యతలను చేపట్టారు వి. రాజ్ కుమార్ని. మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను స్పందిస్తానని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని, నేరుగా గానీ ఫోన్ చేసిన ద్వారా గానీ సమస్యను తెలియజేయవచ్చన్నారు. ప్రతి సమస్య పట్ల తక్షణమే స్పందించి పరిష్కరిస్తానని, గ్రామాల వారీగా పెండింగ్ ఉన్న ఫైల్స్ తీసి పరిష్కార ప్రయత్నం చేస్తున్నారని, సర్టిఫికెట్ల విషయంలో జాప్యం జరగకుండా చూస్తానన్నారు. ఆలోచన కలిగి ఉన్నారు. ప్రజలకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. కంచికచర్ల ప్రజలకి నమస్కారం. నేను 2/8/2024 దాకా కంచికచర్ల తహసీల్దార్గా బాధ్యత స్వీకరించున్నాను. కంచికచర్ల ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, మీరు ఎటువంటి సమస్య అయినా కూడా నా దృష్టికి ఏ టైంలో అయినా కానీ తీసుకురావచ్చు. ఈవెన్ డైరెక్ట్ ఫోన్ కాల్ అయినా చేయొచ్చు, నైట్ టైం అయినా కూడా. నేను ఆఫీస్లో ఉన్న టైంలో నా దగ్గరికి వచ్చి మీ సమస్య ఏంటి అనేది ముఖాముఖిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీరు మీ సమస్యను పిలిచి మీ సమస్యను చూసి నేను దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇమ్మీడియట్గా సాల్వ్ చేసేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. పెండింగ్ విషయాల్లో మీరు ఏమైనా చొరవ చూపుతారా? ఎస్, యాక్చువల్గా నేను ఆల్రెడీ ఆఫీస్లో కూడా అసలు మనకు విలేజ్ వైజ్ ఎటువంటి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి అనేది నేను షార్ట్అవుట్ చేస్తున్నాను. ఆ లిస్టు తీసుకొని నేను ఇయర్ వైజ్ ఎక్కడ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయని చూసి ఆ ఫైల్ని కంపల్సరీ మూవ్ చేసేదానికి మ్యాక్సిమం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎటువంటి పెండింగ్ ఫైల్ అనేది లేకుండా ఆఫీస్లో చూడడానికి 100% నేను కృషి చేస్తాను. మీ ఆఫీస్ ముందు ఒక్కో సర్టిఫికేట్కి ఒక్కొక్క నిర్ణీత కాలాన్ని లేక సమయాన్ని లేక రోజుల్ని పెట్టడం జరిగింది. అంతకు మించి జాప్యం జరుగుతుంది మేడం. మరి అది మ్యాక్సిమం టైం మీకు ఇచ్చింది. అంతకంటే తక్కువలో చేస్తారా, అంతలో చేస్తారా? ఏ రోజైతే మాకు డిఆర్ఓస్ నుంచి ఎంక్వైరీ జరిగి మా ఆఫీస్కి ఫైల్ వస్తుందో ఇమ్మీడియట్గా అదే రోజు నా ఫైల్ నా టేబుల్ పైన ఎటువంటి పెండింగ్ అనేది ఉంచుకోను. నాకు అదొక బ్యాడ్ హ్యాబిట్, గుడ్ హ్యాబిట్ అనేది ఉంది. ఏ రోజు వచ్చిన ఫైల్ ఆ రోజు ఇమ్మీడియట్గా నేను డిస్పోజ్ చేస్తాను. ఏదైతే మీరు అంటున్నారో ఇంతకుముందు డిలే జరుగుతుంది అనేది అలాంటిది నేను వచ్చినప్పటి నుంచి 80% జరగదండి. కంపల్సరీగా ఇఫ్ ఎనీబడి ఎమర్జెన్సీ ఎవరికైనా రేపే సర్టిఫికేట్ కావాలా అని ఉన్నా కూడా వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే ఆ సర్టిఫికేట్ని నేను అదే రోజు ఇవ్వడానికి 100% చేసిస్తాను. ప్రజలకు మీరు 24 hours × 7 అందుబాటులో ఉంటా అంటున్నారు. అది నిజమైన నమ్మొచ్చు అంటారా? ఎస్, నేను 24/7 మీరు ఏ టైం అయినా కానీ నాకు ఫోన్ కాల్లో నాకు కాల్ చేసి మీ సమస్య ఏంటి అని నాకు చెప్పచ్చు. నేను ఆఫీస్లో ఉన్న టైంలో మీరు ఇండివిజువల్గా వచ్చైనా కూడా నాకు ఏంటి అనే సమస్య చెప్తే నేను దాన్ని పరిష్కరిస్తాను. అంటే ముఖాముఖిగా కలవచ్చు, లేదంటే కాల్ ద్వారా తెలియపరచవచ్చు. ఖచ్చితంగా మీరు కాల్ లిఫ్ట్ చేస్తారు మేడం? ఎస్, నేను నైట్ టైం అయినా కూడా ఖచ్చితంగా కాల్ లిఫ్ట్ చేస్తాను. జనరల్గా ఎంఆర్ఓ గారి నెంబరు అసిస్టెంట్లో ఎవరో పెట్టుకుంటారు కదా, మీకు అలాంటిది ఏమైనా అలవాటు ఉందా? నాకు అసిస్టెంట్ పెట్టుకునే అలవాటు లేదండి. నాకు సింగిల్గా నేనే కష్టపడి ప్రతి ఫైల్ ప్రతి పేపరు నేనే చూసుకొని జాగ్రత్తగా చేసుకునే అలవాటు నాకు ఉంది. నేను సపరేట్గా ఎవరిని అసిస్టెంట్ పెట్టుకోను. చివరిగా కంచికచర్ల రెవెన్యూ పరమైనటువంటి ఎటువంటి సమస్య వచ్చినా మీరు ఏం చెప్తారు అనేది చివరి మాటల్లో? ఎటువంటి సమస్య వచ్చినా కూడా రెవెన్యూ పరంగా నా దృష్టికి కంపల్సరీ తీసుకోవాలండి. జెన్యూన్ అయితే అది జెన్యూన్ అయితే ఖచ్చితంగా రూల్ పోర్షన్ చూసి ఖచ్చితంగా నేను అవి ఎంత లాంగ్ పెండింగ్ కేసెస్ అయినా కూడా ఆ ఫైల్ని ప్రాసెస్ చేయడానికి ఫస్ట్ పొజిషన్లో ఉంటాను. నాకు ఛాలెంజింగ్గా ఉన్న సబ్జెక్టులు తీసుకొని వాటిని క్లియర్ చేయడం నాకు చాలా ఇష్టం. ఎటువంటి సమస్య ఉన్నా నా దగ్గరికి ఏ టైంలో కానీ తీసుకురండి, నేను వాటిని సాల్వ్ చేస్తానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. మెట్ల వర్క్స్ ను సీజ్ చేయాలని కోరుతూ జిల్లా సిపిఐ సిబ్బందితో వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా దూరేపూడి మాట్లాడుతూ అక్రమ క్వారీల తవ్వకాలను నివారించాలని, క్వారీల లీజుల వద్దలోనూ
హద్దులను ప్రకటించాలని, పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్ వర్క్స్ తక్షణమే సీజ్ చేయాలని, మృతుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు, జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, లంక గోవిందరాజులు, జిల్లా సిపిఐ సమితి సభ్యులు తాడి పైడయ్య, సంగుల పేరయ్య పాల్గొన్నారు. ఎవరైతే పవన్ గ్రానైట్స్ మెటల్ వర్క్స్ ఉన్నవాళ్ళు కానీ ఇంతవరకు ₹1 కూడా వాళ్ళకి ఇవ్వలేదు. తర్వాత అదే కలెక్టర్ గారికి కూడా ఇచ్చామండి, ఇచ్చాము, ₹1 ఇవ్వలేదు. అలాగే మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ హద్దులు అంటే మీరు గనుల శాఖ మంత్రి అయ్యారు, ఇప్పుడు పాలసీ వస్తుంది కాబట్టి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు పేడ విరగడైంది కాబట్టి మీరు ఇప్పుడు నూతన మంత్రి అయ్యారు కాబట్టి ఎక్సైజ్ ఈ గనుల పాలసీ మైనింగ్ పాలసీలో ఈ హద్దులు అనేటువంటి 1 హెక్టార్ తీసుకుంటున్నారు, 4 హెక్టార్లు 10 హెక్టార్, అందుకని హద్దులకి ఇస్తే అందుకని అలాగే మేము చేసిన ఈ వచ్చిన పేపర్లు అలాగే మేము చేసిన యాక్టివిటీస్ అక్కడ ఆన్ ది స్పాట్కి వెళ్ళామండి, స్పాట్కి వెళ్ళి చేసాము. ఇవన్నీ కూడా ఇదేమో లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, ఇది కూడా అమలు చేయలేదండి మీకు. ఇది ఈవెన్ మేము మైనింగ్ సెక్షన్ డిప్యూటీ డైరెక్టర్ని కలిస్తే అతని దగ్గర లేదు, నా దగ్గర కాపీ తీసుకున్నాడు కూడా కలవలేదు, దీని మీద మాకు అవగాహన లేదు. అదే వచ్చారు కాబట్టి చూసి నేను ఓకే న్యాయం చేస్తారండి. అట్లా ఓకే థ్యాంక్ యూ. ఓకే రాజు బాగా మావాడు సిపిఐ ఫోటోగ్రాఫర్. ఓకే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం అంబేద్కర్ సెంటర్ వద్ద తిరువూరు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పోలి శాంతి తమ పార్టీ నాయకులతో కలిసి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ 70 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ జరగలేదని, బీజేపీ ప్రభుత్వం పాలనలో మోడీ ఆధ్వర్యంలోనే జరిగిందని, అందుకు ఎస్సీలము గర్విస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దేశాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. వికసిత్ భారత్గా దేశం మొత్తం వెలుగుతుంది. అలాగనే వికసిత్ ఆంధ్రప్రదేశ్గా మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు నాయకత్వంలోని, అలానే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని, మన పురంధేశ్వరి గారి నాయకత్వంలో సారథ్యంలోని ఇలాంటి వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మనమందరం కూడా గౌరవించి గాజువాక బానోజీ తోట అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో అమర పిన్ని యాన్షెంట్ సోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో అమర పిన్ని శ్రీనివాసరావు 3వ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2024 పోటీలు విజయవంతంగా జరిగాయి. కుమ్మెటే టీం కటా క్వాటగిరిలో బాలబాలికలకు వేరువేరుగా వివిధ వయసు విభాగాలలో జరిగిన పోటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ తదితర 9 రాష్ట్రాల నుంచి సుమారు 900 మంది కరాటే క్రీడాకారులు ఈ పోటీలలో తలపడ్డారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్ర షోటో ఖాన్ ప్రథమ స్థానం దక్కించుకోగా, తెలంగాణ నుండి డ్రాగన్ ఫోటో ఖాన్ కరాటే డూ స్పోర్ట్స్ ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది. గెలుపొందిన రాష్ట్రాల క్రీడాకారులకు కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగారావు న్యూ పోర్ట్ సిఐ దాలిబాబు చేతుల మీదుగా ట్రోఫీలను అందజేసి అభినందించారు. సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ మనుగడ ఉన్నంత వరకు స్వర్గీయ అమర పిన్ని శ్రీనివాస చిరస్మరణీయులని పలువురు వక్తలు కీర్తించారు. మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం విబిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న 250 మంది విద్యార్థులకు విద్యా కానుక స్టూడెంట్స్ కిట్స్ అయిన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం మరియు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు అలియాస్ గాంధీతో కలిసి వసంత కృష్ణ ప్రసాద్ పంపిణీ చేశారు. ముందుగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులు సమయస్ఫూర్తిని, తెలివితేటలని, కార్య దీక్ష, పట్టుదల నేర్చుకోవాలనే పట్టుదల తపన కలిగి ఉండాలన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మహానుభావులు అడుగుజాడల్లో నడవాలన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వారే ఈ స్థాయిలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. బిడ్డలు కాబట్టి తప్పకుండా మీరు జీవితంలో ప్రయోజకులు కావాలని, ఈ ప్రాంతంలో రాను రాను ఉద్యోగ ఉపాధి అవకాశాలు తప్పకుండా మెరుగుపడతాయి. ఈ రోజు ఎంతో మంది మీ ముందున్న మీ సీనియర్లు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ దార్శనికులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చి మీరు మీ చదువులు పూర్తయ్యేటప్పటికీ ఈ రాష్ట్రంలోనే మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తాయని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మీరు జీవితాల్లో ఉన్నతంగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ప్రిన్సిపాల్ గారికి, టీచింగ్ స్టాఫ్కి నాది ఒకటే విన్నపం. నేను మీరు ఏ కార్యక్రమం పెట్టినా పిల్లవాడిని మీ కాలేజీకి వస్తా. దయచేసి ఇంకెప్పుడు భవిష్యత్తులో నాకు బొక్క చేయవద్దు, సేవలతో సత్కారాలు చేయొద్దు. మీరు నాకు విశాఖ జిల్లా గాజువాకలో నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. సుమారు 4800 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యద్భుతంగా షోరూమ్ ను తీర్చిదిద్దారు. విశాఖ నగరానికి గుండెకాయ లాంటి గాజువాక పారిశ్రామిక ప్రాంతం వ్యాపార వాణిజ్య సంస్థల హబ్ గా మారిందన్నారు. దీనివల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయని చెప్పారు. ఇటువంటి పెద్ద సంస్థలకు ప్రభుత్వం ఎప్పుడూ తోడ్పాటు అందిస్తూనే ఉంటుందని చెప్పారు. మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తమ సంస్థ కార్యకలాపాలను వివరించారు. హస్తకళ ప్రావీణ్యంతో మరియు అత్యుత్తమ డిజైన్లతో ప్రత్యేకంగా తయారు చేసిన తమ బ్రాండ్ యొక్క విభిన్న ఆభరణాలు ఎంపికలను షోరూమ్ ప్రదర్శిస్తుందన్నారు. షోరూమ్ లో మైన్ డైమండ్ జ్యువెలరీ మరియు ఎరా అన్కట్ డైమండ్ జ్యువెలరీ, డివైన్ హెరిటేజ్ జ్యువెలరీ, ఎప్నిక్స్ హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ, ప్రెసియా జెమెన్ జ్యువెలరీ, ఎరాజ్ పోల్కి జ్యువెలరీ వంటి మల్బార్ ప్రత్యేక బ్రాండ్లతో పాటు వివిధ సందర్భాలు మరియు వేడుకలు సరిపోయే బంగారు వజ్రాలు, పోల్కి విలువైన రత్నాలు, వెండి, ప్లాటినం ఆభరణాల యొక్క విస్తృత శ్రేణి సేకరణలు మల్బార్ షోరూమ్ లో లభిస్తాయన్నారు. కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు గాజువాకలో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి మీరు రావడం జరిగింది. మరి దానిలో కంట్రీ హెడ్ అయినటువంటి సిరాజ్ గారు కూడా పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం. గాజువాకలో ఒక ప్రపంచంలో పేరుగాంచినటువంటి షోరూమ్ ఇక్కడ ప్రారంభించడం చాలా గర్వకారణంగా ఉంది. మేము వారికి తెలియజేసింది ఒకటే, ఖచ్చితంగా మేము ఎవరైతే ఇక్కడ షాపింగ్ మాల్ కట్టడానికి వచ్చిన వాళ్ళు కానీ, షాపింగ్ మాల్ పెడతామని వచ్చిన వాళ్ళు కానీ, కంపెనీస్ పెడతామని వచ్చిన వాళ్ళు కానీ ఎంప్లాయ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని వారికి మేము ప్రోత్సహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేశాం. అలాగే ఈరోజు చెప్పాలంటే మల్బార్ గోల్డ్ ఈ రాష్ట్రంలో 17వ షోరూమ్. అంటే వారికి ప్రజల్లో ఎంత పేరుగాంచినటువంటిదో మనందరూ కూడా ఆలోచించాలి. అందుకే గాజువాకలో ఉన్నటువంటి ప్రజానికానికి మల్బార్ షోరూంలో ఇస్తున్నటువంటి సేవలను వినియోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వాళ్ళు ప్రపంచంలోనే 369 షోరూములు పెట్టారంటే వాళ్ళు ఎంత నాణ్యత కలిగినటువంటి బంగారాన్ని విక్రయిస్తారో మీరు తెలుసుకోవచ్చు. కనుక మేము ఈ సందర్భంగా శ్రీరాజ్ గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు గాజువాకలో కొత్త గాజువాక నుండి పాత గాజువాక మధ్యన సుమారు అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. నాకు తెలిసి 3,000 నుంచి 4,000 ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటిది. కనుక ఈ రోడ్ని బాగా అభివృద్ధి చేసి వ్యాపారానికి ప్రజలకి అనుకూలంగా ఉండేటట్టుగా మేము ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకమారు మల్బార్ గోల్డ్ శ్రీరాజ్ గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో అండర్-14 బాయ్స్ టోర్నమెంట్ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని విజేతలుగా నిలిచారు. సందర్భంగానే కార్యక్రమ నిర్వాహకులు రవికుమార్ మాట్లాడుతూ 17 టీమ్స్ వచ్చాయి. వీటిలో 10 టీంలకు ప్రాధాన్యత కల్పించాం. ఇది చాలా మంచి ఆహ్లాదకరమైన ఆట అని దీనిని విద్యార్థి దశ నుంచే ప్రోత్సహించాలనే లక్ష్యంతో విజయవంతంగా టోర్నమెంట్ ను నిర్వహించామన్నారు. కార్యక్రమంలో కో కన్వీనర్ సుష్మిత, సిఐ సోమశేఖర్, వైజాగ్ ఫుట్బాల్ అకాడమీ జాయింట్ సెక్రటరీలు బాబు, సన్నీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. చూడండి, టీములు దిగితే అందరూ ఎంకరేజ్ చేయండి. అండ్ వేలంపేట ఎఫ్సి వేలంపేట చూడండి, నీట్గా దిగాలి. గట్టిగా క్లాప్స్, గట్టిగా అలాగే ఈ ఫైనల్ కి అప్పారావు గారు, శేషమోహన్ గారు దయచేసి అందరూ వెళ్ళవలసిందిగా కూర్చున్నాం సార్. అలాగే ఈ రకం మాకు ఎప్పుడు కూడా వెళ్ళంతా హర్షద్ గారికి గ్రాండ్ అధినేత విశాఖపట్నం VDFA ఆనరబుల్ ప్రెసిడెంట్ రవికుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాగే పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ప్రతి ఈ యొక్క టోర్నమెంట్ గ్యాస్ రూట్ రిఫరీ క్యాన్ వచ్చేది బాల్ 100 మందిని అడగండి. 100 మంది కూడా 100 మంది 99 మంది కూడా 5 మంది తీసుకోమంటారు. ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ వారు ఈ గ్రాస్ రూట్ ఫుట్బాల్ కండక్ట్ చేయాలని చెప్పి దీని మీద ఈ సుష్మితా గారు కన్వీనర్గా పెట్టి ఈరోజు విశాఖపట్నంలో ఈ మున్సిపల్ గ్రౌండ్స్లో ఈ ఫుట్బాల్ అండర్-14 ఫుట్బాల్ గ్రాస్ రూట్ లెవెల్లో కండక్ట్ చేయడం జరిగింది. సుమారు 15 టీమ్స్ వచ్చాయి. టైం కన్స్ట్రెయిన్ వల్ల 10 టీములను ఆడించాం. ఇది
ఫుట్బాల్ని మన అందరికీ తెలుసు, వైజాగ్లోని ఫుట్బాల్ అంటే చాలా ఇంట్రెస్టెడ్ గేమ్. దీన్ని ప్రమోట్ చేయడానికి ఇక్కడ సహకరిస్తున్న సుష్మత గారికి వీళ్ళందరికీ కూడా మా డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ ఫెడరేషన్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున ఇక మా రామకృష్ణ గారు, శేషమోహన్ గారు, బాబు, సతీష్ గారు, సన్నీ, శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా మరిన్ని కూడా కండక్ట్ చేసి గ్రాస్ రూట్ నుంచే మంచి టాలెంట్ని, వాళ్ళ ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇది కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. పిఎఫ్ఏ కోటగిరి శ్రీధర్ గారు ప్రెసిడెంట్ గారు మమ్మల్ని టోర్నమెంట్ జరపాలని చెప్పి మాకు గ్రాస్ రూట్స్ కమిటీలో మేడం సుష్మిత గారికి కో కన్వీనర్గా వైజాగ్ జోన్ నుండి ఆమెని సెలెక్ట్ చేసి ఈ టోర్నమెంట్ బాధ్యతలన్నీ కూడా మాకు అప్పచెప్పారు. ఇది ఆ టోర్నమెంట్ ఏదైతే ఏపీఎఫ్ఏ గ్రాస్ రూట్స్ కమిటీ నుండి ఫస్ట్ టైం మేము అండర్ 14 ఆల్మోస్ట్ 15 టీమ్స్ నుండి 16 టీమ్స్ ఎంట్రీ దొరకడంతో మాకు టైం తక్కువ ఉండడం 10 టీమ్స్ ఏవైతే ఉన్నాయి ఈ 10 టీమ్స్ కూడా లోకల్ క్లబ్స్కి ఎఫిలిటేట్ అయిన అండర్ 14 టీమ్సే. సో నెక్స్ట్ అండర్ 14 తర్వాత అండర్ 12 తర్వాత స్కూల్ ఇదే గ్రాస్ రూట్ అది అండర్ 14 స్కూల్స్ ప్లస్ అమ్మాయిల టోర్నమెంట్ కూడా చేయడానికి ప్రపోజల్. ఈ టోర్నమెంట్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రాస్ రూట్ నుండి అండర్ 10 అండర్ 12 అండర్ 14 నుండి ప్లేయర్స్ యొక్క స్కిల్స్ని వాళ్ళ సెన్స్ని డెవలప్ చేసి అతి తక్కువ టైంలోనే వాళ్ళ గేమ్ని ఇంప్రూవ్ చేసి రానున్న ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ నుండి ఇండియన్ ఫుట్బాల్కి ప్లేయర్స్ని డెవలప్ చేసి ఆ లెవెల్ వరకు టాలెంట్ని డెవలప్ చేయాలంటే ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నో మేము చేయడానికి ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా అలాగే మా ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ నుండి వచ్చిన సహకారం ప్లస్ యూడిఎఫ్ఏలో మాకున్న మెంబర్స్ సెక్రటరీ గారు కానీ లేకపోతే ఉన్న మా ప్రెసిడెంట్స్ కానీ లేకపోతే మా కోచ్లు కానీ ఉన్న రెఫరీస్ అసోసియేషన్ రెఫరీస్ కూడా చాలా తోడ్పాటుగా చాలా సహకారాలు అందిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బులెటిన్ ముందు హెడ్లైన్స్ మరోసారి. నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను తక్షణమే పరిష్కరిస్తా అంటున్న కంచికచర్ల తహసీల్దార్ వి. గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు వినతి పత్రాన్ని అందజేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి దోనపూడి శంకర్. ఎస్సీ వర్గీకరణకు కృషి చేసింది ప్రధాని మోదీని అంటున్న తిరువూరు బీజేపీ ఇన్ఛార్జ్ పోలే శాంతి. రాటే ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానం. ట్రోఫీలు అందజేసిన కేఎన్ఆర్ న్యూ పోర్ట్ సిఐ ధాలిబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.